జగన్ ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ పారిపోయినాయి. రెండే రెండు ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఆ మాట చెప్పేవాళ్ళు. ఒకటి ఎవరైతే గోరంట్ల మాధవ్ చేసినటువంటి పని ఆ కియా మీదన రాయడం. ఆ కియా వాడు ఎక్కడికి పోలేదు, కియా కంపెనీ ఇక్కడే ఉంది. వాడు ఎక్స్పాన్షన్ వేరే చోట్ల కూడా పెట్టుకున్నాడు. ఆ లెక్కనైతే ఇదివరకు వేరే చోట్ల ఉన్నదే ఇక్కడ కూడా పెట్టుకుంది. కాబట్టి ఆడి ఎక్స్పాన్షన్ నడిస్తే దాన్నే అసలు పారిపోయారన్నటువంటి ప్రచారం చేశారు. రెండోది వచ్చేటప్పటికి అమర్ రాజా బ్యాటరీస్, దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఇష్యూ మీదన యాక్షన్ ప్రారంభిస్తే వాళ్ళు ఎక్స్పాన్షన్ హైదరాబాద్కి తీసుకెళ్ళి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని వెంటాడారు, వేధించారు. వాళ్ళు ఇక్కడున్న కంపెనీ ఏం మూసేయలేదు, అక్కడ అదనంగా పెట్టుకున్నారు. ఈ రెండుటి విషయంలో మాట్లాడారు. దాంట్లో మాట్లాడడంలో తప్పు లేదు కూడా. అయితే వాళ్ళు పారిపోకపోయినా వాళ్ళు ఇక్కడే ఉన్నా కూడా పారిపోయారని ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉంటారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళకి సంబంధించిన పరిశ్రమలు పారిపోయేలా చేస్తున్నారు, లేదా మూసేస్తున్నారు కావాలని. అప్పుడు ఇది కక్ష సాధింపు అవుతుందో ఏమవుతుంది? ఇప్పుడు ఇదివరకు ఎలాంటి విష ప్రచారం అంటే జగన్ టైంలో అదానీ వస్తే అంత అదానీకి దోచిపెడుతున్నారు. ఇప్పుడు అదే అదానీకి బొగ్గు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. అప్పుడు జగన్ ఇస్తే బూత్ అయింది, ఇప్పుడు నీతి అయింది. అట్లాగే అదే అదానీకి అప్పట్లో పెట్టుబడులు పెడితే బూత్ అయింది, అంతా దోచిపెడుతున్నట్టయింది, ఇప్పుడు నీతి అవుతుంది. ఏంటంటే మన చేతిలో ఉన్న పేపర్లు, టీవీలు, మౌత్ పబ్లిసిటీ, స్వయంగా లీడర్లు మాట్లాడే మాటలతో ఉండేటటువంటి ఒక డ్రామాటికల్ గేమ్ ఆంధ్రాకి. ఇది అతిపెద్ద శాపం. బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం కాకుండా బాధ్యతారహితంగా సాగేటటువంటి రాజకీయం. ఇందులో తాజా అంశం, ఏసీసీ సిమెంట్స్కి తాకీద్ జారీ చేసిందట ప్రభుత్వం. వారంలో భారతీయ సిమెంట్, రామ్కో సిమెంట్స్ లీజులకు కూడా నోటీసులు ఇస్తారట. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా జగన్ హయాంలో సున్నప్రాయ లీజులు మంజూరు. వీటి మీద ఇప్పుడు చర్యలు మొదలు. 4 లీజులు రద్దు చేసేందుకు రంగం సిద్ధం. తద్వారా కంపెనీలు మూసేసేయాలి. ఇప్పుడు పోనీ ఏమన్నా మనం తవ్వి దాన్ని ఏమన్నా అమ్ముతున్నామా జనానికి? పోనీ ప్రభుత్వం తరపున ఏమన్నా సిమెంట్ పరిశ్రమ ఉందా, లేదా వేరే వాళ్ళకి ఏమన్నా ఉందా? ఈ పరిశ్రమలు ఇప్పుడు ఉన్నవన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయి లీజులు. ఇంకోటి, ఈ లీజ్ ఏంటి, అంతకుముందు ఇట్లాగే రద్దు చేశారు వీళ్ళు ఉన్నప్పుడే. దాన్ని మళ్ళీ కోర్టు ఓకే చేసింది, ఇవ్వమంది. అప్పుడు జగన్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళదానికే సంబంధించినటువంటి. ఇంకోటి, అది వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములు కూడా అక్కడ. బేసిక్గా ఏంటి, ఆ జగన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు పరిశ్రమలు పెడితే మనం నాశనం చేయాలి. రేపు జగన్ కూడా ఇట్లాగే తెలుగుదేశం అనుకూల పరిశ్రమలు, అనుకూల వ్యాపారాలు నాశనం చేయాలి. కూడా ఆంధ్రాలో వ్యాపారం ఎవడు చేయాలి? ఇప్పటికీ ఆంధ్రాలో మన రాజకీయ నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఏ నాయకుడి పరిశ్రమలు ఇక్కడ ఉండవు. ఎక్కడెందుకు హెరిటేజ్ ఇక్కడ ఉందా, హెడ్ క్వార్టర్, భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందా? పోనీ వీళ్ళని భుజాలను వేసుకుని దిక్కుమాలని వార్తలు రాసే మీడియా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారా? లేదే. ఉపాధి అవకాశాలు ఇక్కడికి ఎవడో వచ్చి పెట్టాలి, వాళ్ళని మళ్ళీ మనం ఏడిపిస్తాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళందరూ టీడీపీ మనుషులు రేపు పొద్దున వైసీపీ ఏడిపించాలి. వైసీపీ హయాంలో ఎవడన్నా వస్తే వాళ్ళని టీడీపీని ఏడిపించాలి. ఇంకా ఇండస్ట్రియల్ యాక్ట్గా ఎందుకుంటాడు? అప్పుడు ఇక రాజకీయ పరిశ్రమలు మాత్రమే నడవాలి. ఆల్రెడీ ఉన్న పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగులకు తోడు మా స్టాఫ్ని, మా పార్టీ వాళ్ళని పెడతాం, వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వండి అన్నటువంటి ఇష్యూస్ ఆ శ్రీకాకుళం జిల్లా దగ్గర ఇష్యూను ఇంకో 2-3 ఇండస్ట్రీస్కి సంబంధించి ఆ మధ్యన వచ్చినాయి, వెలుగులోకి వచ్చినాయి. క్రమంగా పారిశ్రామికవేత్తల్ని కూడా భయపెట్టేటటువంటిది, లేదా పరిశ్రమ పారిపోయేలా చేస్తూ, ఇదివరకు పారిపోయేలా చేశారన్నటువంటి ఉపన్యాసాలతో కాలక్షేపం చేస్తుంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తూ లేదా మాట్లాడకుండా ఉంటే ఎంతవరకు రైటో ఆలోచించుకోవాల్సి ఉంది. ఇది ఈనాడే రాసినటువంటి వార్త.